ఈ అమరావతి దోపిడీ ఎంత దుర్మార్గంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించుకున్నాడు. ఎంతలో కట్టించుకున్నాడు తెలుసా అండి? ఆయన ఇల్లు 5 ఎకరాలు కదా, 5 ఎకరాలే కాదు, మూడు బిల్డింగ్లుగా, ఆఫీసు, పొలిటికల్ ఆఫీసు, ఆయన ఇల్లు 3 ముక్కల కింద కడతా, 3 ముక్కలు కలిసి 5,000 చదరపు మీటర్లు, 5,000 చదరపు మీటర్లు అంటే ఎంత ఎస్ఎఫ్టీ అండి? G+2 గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు అంటే ఒక్కొక్క ఫ్లోరు 54,000, మూడు బిల్డింగ్లు కలిపి 54,000 చదరపు అడుగులు. 3 ఫ్లోర్లు సుమారుగా 1,50,000 చదరపు అడుగులు. ఎవరుంటారు? మేడం, పెద్ద మేడం గారు రారు, చిన్న మేడం గారు రారు, శనివారం ఆదివారం మీరు వెళ్ళిపోతారు. 1,00,000 అంటే 1,50,000 చదరపు అడుగులు ఇల్లు కట్టుకుంటున్నారు మీరు. దాన్ని ఏమంటారు? అంటే ఉండాలండి. ఒక్కొక్క బిల్డింగు 10 లక్షలు, 50 లక్షలు బిల్డింగ్ చదరపు అడుగుల్లో కడుతున్నారు కదా. ఎవరు కడుతున్నారు ఇల్లు? చంద్రబాబు నాయుడు గారు. అంటే అమరావతిలో అవినీతి గురించి మాట్లాడటానికి చెప్తున్నా. ఎవరి అట్లూరు సీన్ ఎవరు? మీ ఇల్లు కడుతున్న అట్లూరు సీన్ ఎవరు? ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. నక్కపల్లిలో కాంట్రాక్ట్ ఇచ్చారంట కదా, నక్కపల్లిలో రోడ్లు వేయమని 600 కోట్లు వర్క్ ఇచ్చారంట కదా అట్లూరు సీన్కి. మన ఇల్లు కడతాడు కదా. దీన్ని ఏమంటారు? కిట్పోకు అనరా? మిమ్మల్ని వేయిద్దా లోపల అంటున్నా. సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దా? మీరు ఏప్రిల్ 9వ తారీఖున శంకుస్థాపన చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎందుకు చెప్తానంటే, మొత్తం సంవత్సరం తిరిగేప్పటికి, మళ్ళీ ఏప్రిల్ 26కి వచ్చేప్పటికి మొత్తం సివిల్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది. మీ ఇల్లు అమరావతి మాత్రం పూర్తవలా. సంవత్సరం తిరిగేప్పటికీ మీ సివిల్ స్ట్రక్చర్ అంతా పూర్తయిపోయింది. మీ ఇంటిది అమరావతిలో ఏ బిల్డింగు పూర్తవలా. మీ ఇంటి ఇంటీరియర్ ఎవరు చేస్తున్నారు సార్? మీ ఇంట్లో ఇంటీరియర్ ఎవరు చేస్తున్నారు? జెన్సిస్ వాళ్ళే కదా. ఎవరి జెన్సిస్ వాళ్ళు? కొంపదీసి ఇళ్ళు ఏమన్నా సెక్రటరియట్ బిల్డింగు 150 కోట్ల రూపాయలతో డిజైనింగ్ చేస్తున్నారు వాళ్ళు కాదుగా ఇళ్ళు. వాళ్ళేనేంటి జెన్సిస్ అంటే? వాళ్ళు కాదు, హైదరాబాద్లో జెన్సిస్ వాళ్ళు. మీ ఇల్లు ఇంటీరియర్ చేస్తున్నాళ్ళు. మొత్తం లెక్కలు సరిపెట్టుకుంటున్నారు. అంటే ఏతావాత ఏం జరుగుతుందంటే, అమరావతి మొత్తం అవినీతి అవినీతి అవినీతి. సొమ్ము ఒకటిది, సోకొకటిది. రైతుల పొలం, జనం సొమ్ము మొత్తం కలిసి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో ఎక్కడ లేని, ఈ భూప్రపంచం మీద ఎక్కడ లేనటువంటి అవినీతికి తెరలేపారు. ఈ రాష్ట్రానికి అదొక మెడలో గుదిబండగా దాన్ని తయారు చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చెప్పారు? ఏ తాడేపల్లి రోడ్డు మీదో, లేదా యూనివర్సిటీ దగ్గర, కాజ్ దగ్గర, లేదా ఈ పొద్దుటూరు, లేకపోతే ఆకునూరు, గండిగుంట, ఎక్కడో అక్కడ సెక్రటరియట్ పెట్టచ్చు కదా. ఒక 500 ఎకరాలో, ఒక 1000 ఎకరాల్లో తీసుకొని సెక్రటరియట్ కట్టేసేసి, ఎందుకని మీరు జోనింగ్ చేయలేదు? జోనింగ్ చేస్తే ఎప్పుడు కూడా నగరాలు, రాష్ట్రాలు, ప్రజలు నిర్మాణం చేసుకోవాలి, కాలానుగుణంగా నిర్మాణం జరగాలి తప్పితే ఒక ప్రభుత్వం నగరాలని, రాజధానుల్ని, రాష్ట్రాలని నిర్మాణం చేసింది ఇంతవరకు ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా ప్రభుత్వాలు నిర్మాణం చేసినటువంటి రాజధాని భూమి మీద ఇంతవరకు లేదనేది జగన్ చెప్తుంటే మీరు వినరు. ఎందుకు వినరంటే, కళ్ళకి డబ్బు పొరలు, మీకు డబ్బు పొరల కమ్మేసినాయి కాబట్టి మీరు వినరు ఎవరి మాట. మాదిగని ఎందుకు అమరావతి కన్నా గొప్పదో మేము చెప్తాం. ఎందుకు గొప్పది కాదో మీరు చెప్పరు. ఎందుకు గొప్పది కాదో మీరు చెప్పరు. జగన్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పరు.
అద్దాలకి సెక్రటేరియట్ బిల్డింగ్ అద్దాలకి 2,500 కోట్ల, ఎలివేషన్లో అద్దాలు బిగిస్తాక 2,500 కోట్ల అండి. ఎందుకు సార్ ఇంత అవినీతి? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి చెప్తున్నాం, అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి భూదోపిడీ కానీ లేదా ప్రజల సొమ్ముని దోచుకుంటున్నటువంటి ప్రతి దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఇవాళ నిన్న కాక మొన్న కమ్యూనిస్ట్ ఆఫీస్కి వచ్చి పెనుమాక రైతులు కంట నీరు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, రైతు కన్నీరు భూమి మీద పడితే ఆ రాజ్యానికి అరిష్టం, రాజులకు అరిష్టం, ఆ దేశానికి అరిష్టం. మీ మూలంగా మీరు చేస్తున్నటువంటి పాపాల వల్ల ఇవాళ అమరావతిలో లేదా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలోని రైతులు కన్నీరు ఆ భూమి మీద పడితే మాత్రం ముందు మీరు పోతే పోయారు, ఈ రాష్ట్రానికి అరిష్టం జరుగుద్దని చెప్పనేది మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఈ అవినీతిని కట్టిపెట్టండి, మావిగన్ గురించి ఆలోచించండి. ఎందుకు ఒక మంచి ఆలోచన చెప్పినప్పుడు దాన్ని ఎందుకు చేయకూడదు అనేది ఆలోచించమని డిమాండ్ చేస్తాను. మోడీ గారు గోల్డ్ కొనబాకండి, ఫారెన్ ట్రిప్పులు వెళ్ళబాకండి, కార్లు వేసుకు తిరగబాకండి, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనూ ఒక కారులో 3-4 కలిసి వెళ్ళమని చెప్తున్నారు. అంటే నాకు దేశ ఆర్థిక స్థితులు నాకు తెలియదు కాబట్టి, మోడీ గారు అనుభవజ్ఞుడు, ఇప్పటికి 12 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఆయన మంచి చెప్తున్నాడేమో, నిజమే చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. అనుకుని నేనేదేంటంటే, మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మీ మంచి ఆలోచనల్ని లేకపోతే మీ సూక్తుల్ని ఆలోచించమనే బదులు అయితే ఆచరణలో పెట్టమనే బదులు ముందు మోడీ గారిని కూడా ఢిల్లీ నుంచి అన్ని చోట్లకి రైల్లో వస్తే బాగుంటుంది, ఆయన కూడా కమర్షియల్ ఫ్లైట్లో వస్తే బాగుంటుంది. మోడీ గారు, ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే ఆ పాలకుడు గొప్పోడు అవుతాడు, ప్రజలు కూడా ఖచ్చితంగా ఆచరిస్తారు. అలాగే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారింటికి, డిప్యూటీ సీఎం గారింటికి, అట్లాగే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ నాయుడు గారింటికి, చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారింటికి. ఇక్కడికి ఒక విచిత్రం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి గారు ఎక్కడ వెళ్తా అంటే పక్క రాష్ట్రంలో వెళ్తాడు. మా కర్మ కాబట్టి ఏం చెప్తాం? ఈ దేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంటికి పక్క రాష్ట్రంలో, పరాయి రాష్ట్రంలో వెళ్ళే పరిస్థితి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎట్లా ఉందంటే, ఇన్నాకడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, అమరావతి మొత్తం కూడా అద్దె రాజధాని. చంద్రబాబు నాయుడు గారు, ఎంత దుర్మార్గం అంటే ఇది! అద్దె రాజధాని. సచివాలయంలో మీరు అమరావతి అంటే ఏదైతే ఇప్పుడు సచివాలయం మీరు ఎన్నో అంతస్తులు కడతా అంటున్నారు కదా, అందులో పెట్టేటువంటి ప్రతి ఆఫీసు కూడా, ప్రతి డిపార్ట్మెంటు, అది ఇరిగేషన్ డిపార్ట్మెంటా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 30-40 డిపార్ట్మెంట్లు, ప్రతి డిపార్ట్మెంటు చీఫ్ సెక్రటరీ కానీ లేదా హెచ్ఓడి కానీ అందరూ కూడా ఆఫీసులకి సిఆర్డీఏకి అద్దె కట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చట్టం చెప్తుంది. సిఆర్డీఏ చట్టం చెప్తుంది, ప్రభుత్వ జీవోలు చెప్తున్నాయి. అంటే అమరావతి పూర్తయితే ఒకవేళ దాన్ని ఓపెన్ చేసి ఆఫీసులు అక్కడికి వెళ్తే ప్రతి డిపార్ట్మెంటు అద్దె కట్టాలి. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్. అంటే సొంత ఆఫీసు లేనటువంటి, ప్రభుత్వ కార్యాలయం లేనటువంటి రాజధాని కింద అమరావతిని తయారు చేస్తున్నాడు. చూడండి ఎందుకు మనకి కర్మ. రాజధాని మందంటాడు,
కానీ దాంట్లో ఉండేటువంటి ప్రజోపయోగార్థం పనిచేస్తున్నటువంటి ప్రజలకు సంబంధించిన అన్ని ఆఫీసులు అద్దె కట్టాలి. ఏరా అయితే ఉంది పొళ్ళోడు కొట్టుకుంటాకి. మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారి కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు. ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు రైలు ఎక్కి తిరగండి. అయ్యే చెప్పేది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు బెజవాడ కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా 10 కారులో తిరుగుతున్నారు సార్. అలాగే మోడీ గారు కూడా మీ వెనకాల 10 కార్లు ఉంటున్నాయి, 20 కార్లు. ఒక కారులో వెళ్ళండి సార్. వీలైతే ఆయన దిగిపోయిన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, స్టాలిన్ గారు. ఆయన ఏదో చెప్తున్నాడు, సార్ మీరు భయపడ్డారు సార్, ట్రంప్ గారికి భయపడ్డారు సార్, ట్రంప్ గారికి భయపడి పుతిన్ గారి దగ్గర ఆయిల్ కొనట్లేదు సార్, అక్కడ కొనండి సార్, ఈ బాధలు ఉండవు సార్, మనందరం కారేసి తిరగచ్చు, బస్సు ఎక్కి తిరగక్కర్లేదు, నలుగురు ఎదురు కలిసి ఒక కారులో వెళ్ళక్కర్లేదు సార్ అనేమో స్టాలిన్ గారు చెప్తున్నాడు. ఒకవేళ అది నిజమైతే ఒకసారి ఆలోచించమని మోడీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.